హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా? ఫ్రూట్స్. యాక్చువల్గా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను ఆల్రెడీ. ఏమైందంటే కొన్ని రోజులుగా అసలు టైం దొరకట్లేదు ఫ్రూట్స్ తినడానికి. అంటే కొనుక్కోవడానికి, తినడానికి టైం ఉంది, మధ్యలో ప్రాసెస్ ఉంటుంది కదా, అవి ఒలుచుకోవాలి, కట్ చేయాలి, ఆ ప్రాసెస్కి టైం ఉండట్లేదు అనమాట. సో అందుకని చాలా రోజుల నుంచి చాలా తక్కువ తెచ్చుకుంటున్నాను. నేను తెచ్చుకున్న తక్కువలో కూడా సగం తింటున్నా, సగం తినట్లేదు. కానీ నాకు తినకపోతే, ఫ్రూట్స్ తినకపోతే చాలా డల్గా అనిపిస్తుంది. అందుకే ఇట్లా అనుకుంటున్నప్పుడు ఇది ఒక ఐడియా వచ్చింది అనమాట. అది కూడా సొంత ఐడియా ఏం కాదు, ఇట్లా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటాను కదా, అందులో కనిపించింది. ఐడియా బాగుంది కదా అని ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కవర్స్లో అట్లాగా. అవి కూడా కాంబినేషన్స్లో నచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తీసి పెట్టుకొని తినడానికి కానీ, లేదంటే జ్యూస్ చేసుకోవడానికి, స్మూదీస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అనిపించింది. అది బెటర్ ఐడియా అనిపించింది అనమాట. ఆ కవర్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అమెజాన్లో. ఇవే జిప్లాక్ కవర్స్. ఇదే అనమాట జిప్లాక్ కవర్స్ నేను ఆర్డర్ చేసుకునింది ఆన్లైన్లో. జిప్పిఫై అనేసి. ఇది ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికనే చేసిన జిప్లాక్ బ్యాగ్స్ అనమాట. సో ఇవి ఫుడ్ గ్రేడియంట్ మెటీరియల్ అని ఉంది కదా, సో ఫుడ్ గ్రేడ్ కోసమే చేసినవి ఇవన్నీ. ఫ్రెష్గా ఉంచుతాయి, ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫ్రెష్గా ఉంచుతాయి ఇవి. సో ఎవరికన్నా నచ్చితే, చేసుకోవాలనిపిస్తే ఆర్డర్ చేసుకోండి, ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ఆల్రెడీ కూరగాయలు ఇంతకు ముందే పెట్టాను నేను, అవి కూరగాయలన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఫ్రూట్స్ ఇదే ఫస్ట్ టైం పెట్టాలి. ఇంకా ఇవి వాషబుల్ కూడా అనమాట, రీయూస్ చేసుకోవచ్చు. ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 500 పడింది. 500 కూడా కాదు, 420 అట్లా పడింది అంతే. మొత్తం 42 కవర్స్ అనమాట. ఇట్లా ఉంటుంది. మీకు ఫ్రూట్స్ వేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ ఎలా కట్ చేసుకుంటాను, ఏ కాంబినేషన్లో యూస్ చేసుకుంటాను అవన్నీ చూపిస్తాను. అంటే అట్లీస్ట్ ఒక 10 days కన్నా సరిపోయేలాగా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. అట్లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇట్లా అంటే సింపుల్గా ఉండదు, టైం లేదనుకున్న వాళ్ళు, కొంచెం త్వరగా అయిపోవాలి ప్రాసెస్. ఇది మనం సెట్ చేసుకోవడానికి ఇవన్నీ ముందే జస్ట్ ఒక ½ టైం పడుతుందేమో, అంతే, ఎక్కువ టైం పట్టదు. అదే రోజు డైలీ బేసిస్లో చేసుకోవాలనుకుంటే ఒక రోజులోనే 10 minutes 15 minutes అలా టైం పట్టింది కదా. అలా కాకుండా ఇట్లా ముందే సెట్ చేసుకోండి, మీకు నచ్చితే ఇన్స్టెంట్గా ఈజీగా తినడానికి ఉంటుంది. నేను ఇక్కడ ఓన్లీ 7 types ఫ్రూట్స్ అవే కాంబినేషన్స్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇంకా ఆరెంజ్, పైనాపిల్, ఇంకా కివి, ఇలా ఫ్రూట్స్ అవన్నీ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, అవి వేసుకోండి ఇంకా మంచిది. యాక్చువల్గా బత్తాకాయలు ఉన్నాయి ఇంట్లో అనేసి నేను ఆరెంజెస్ తేలేదు, పైనాపిల్ లేవన్నమాట, అందుకే అవి తెచ్చుకోలేదు. ఇంకా అవే కాదు, కూరగాయల కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు. కీరా ఇవి వేసుకుంటాం కదా, కీరా, ఇంకా ఆకుకూరలు, పాలకూర కానీ, ఇట్లా కొత్తిమీర, ఆ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు జ్యూసెస్. అదంతా మీ చాయిస్, మీ ఇష్టం అన్నమాట. నేను యాక్చువల్గా వెజిటేబుల్స్ అవన్నీ మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్లో వాడతాను. ఈ కొత్తిమీర, కరివేపాకు, ఈ పుదీనా ఇవన్నీ వాడతాను. పాలకూర కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను మార్నింగ్ జ్యూస్లోనే. బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా వాడేస్తుంటాను. అందుకే ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో అవన్నీ కలపలేదు. మీరు అట్లా ఏమన్నా వాటిల్లో అవి వాడడం తక్కువ అనిపిస్తే ఇట్లా వీటిలో కూడా వాడుకోండి, సెట్ అయిపోయిద్ది. యాక్చువల్గా మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను కదా, సో ఇవన్నీ సాయంత్రానికి అనమాట. ఈ ఫ్రూట్ జ్యూస్ చేసుకుందామని ఇట్లా పెట్టుకుంటున్నాను. అవి రకరకాలు వేసుకున్నాను. ఇంకా అల్లం ముక్క, చిన్న నిమ్మకాయ ముక్క ఇవి కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, ఇంకా కొంచెం టేస్టీగా ఉంటాయి. అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోవాలనిపిస్తే వేసుకోండి.
నేను యాక్చువల్గా ఫ్రెష్ ఫ్రూట్స్ తినడానికే ఇష్టపడతాను, కాకపోతే ఇంకా ఆప్షన్ లేదు, అట్లా తినలేకపోతున్నాం, అట్లా టైం సరిపోవట్లేదు అనేసి అసలు తినని దానికన్నా ఇట్లా తినడం బెటర్ కదా అని ఇలా ట్రై చేస్తున్నాను. మీకు వీలుంటే ఫ్రెష్గా తినడానికే ట్రై చేయండి, దీనికన్నా అది ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా. కాకపోతే మామూలుగా కవర్లలో పెట్టుకుంటే అవి కొంచెం పాడవుతాయి, మంచి కవర్స్ మంచివి కూడా కాదు కదా ప్లాస్టిక్వి. ఇవేంటంటే ఇవి ప్లాస్టికే అయినా సరే ఇవి ఫుడ్ గ్రేడియంట్ కోసమే రెడీ చేస్తారు కాబట్టి ఇవి స్మెల్ రావు, వెజిటేబుల్స్ కానీ అసలు ఏమీ పాడవలేదు, ఫ్రూట్స్ కూడా పాడవవు. మ్యాక్సిమం నేను రివ్యూస్ అన్నీ చూసే కొన్నాను అనమాట. సో ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నాను కదా, మీకు మళ్ళీ కావాలంటే ట్రై చేసిన తర్వాత చెప్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికే 3 days అయింది నేను ఇవి పెట్టి కూడా, ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి, ఈ కవర్స్ చాలా మంచివి. ఇంకా నేను కొన్ని ఫ్రూట్స్ అన్నీ వేయలేదు, అన్నీ సగం సగమే వేసాను అనమాట. ఇంకా కొన్ని ఉంచాను, దానిమ్మ, యాపిల్, బనానా ఇంకా ఉన్నాయి. అవి ఎప్పుడన్నా పూజ చేసుకుంటే దేవుడి దగ్గర ప్రసాదంలా పెట్టుకుంటాం కదా, సో నాకు ఎప్పుడన్నా టైం ఉందనిపిస్తే అవి ఫ్రెష్గానే తినొచ్చు అనేసి అట్లా అవి కొన్ని ఉంచేశాను. ఈ గ్రేప్స్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే గ్రేప్స్ చాలా బ్లడ్ పడతాయి అంటారు కదా. పైగా బ్లాక్ గ్రేప్స్ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, తొక్క తీసేయాలి, విత్తనాలు అవన్నీ తీయాలి, అవన్నీ తినేటప్పుడు అవి కష్టం అనిపిస్తాయి. ఇట్లా జ్యూస్కి అయితే బెటర్, బాగుంటుంది. సో గ్రేప్స్ మాత్రం మిస్ చేయకుండా ట్రై చేసుకోండి, జ్యూసెస్కి చాలా మంచిది. ఇది ఇక్కడ సరిగా అది జిప్పు లాక్ అవ్వలేదు, అట్లా అని మంచి కాదు అనుకోకండి, అది కొంచెం సెట్ చేయడం కరెక్ట్గా లేదు, అందుకే పర్లేదు, పర్ఫెక్ట్గానే సెట్ అయిపోయింది. తర్వాత నేను సెట్ చేసి మళ్ళీ వేసాను, అట్లా ఏమీ ప్రాబ్లం లేదు. అది కరెక్ట్గా సెట్ చేసి వేసుకోవాలన్నమాట, అంటే కొంచెం ఒకటి ముందుకి వెనక్కి ఉంటే అలా పడదు కదా, అట్లా అనమాట. ఫ్రూట్స్లో నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టము, వాటర్ మిలన్ ఇంకా పపాయ రెండు బాగా ఇష్టము. కానీ వాటర్ మిలన్ సీజనల్ ఫ్రూట్ కదా, సో ఇప్పుడే వచ్చిద్ది, వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇలా మొత్తం అన్ని 10 ప్యాకెట్స్ చేసుకున్నాను ప్రజెంట్. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఉంటే 15 అయ్యి ఉండేవి, 15 daysకి సరిపోయాయి. కానీ ఒక 10 ప్యాకెట్స్ చేసుకున్నాను అనమాట, ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో. ఇదేమో పుచ్చకాయ, కర్బూజా, గ్రేప్స్ ఒక కాంబినేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది బనానా, గ్రేప్స్, ఈ రెండు వేసుకున్నాను. ఈ రెండు కాంబినేషన్ ఇంతకు ముందు కూడా అంటే సపరేట్గా చేసుకున్నాను, చాలా బాగుంది. అందులో ఒక అల్లం ముక్క వేసుకోండి ఇంకా బాగుంటుంది. ఇదేమో యాపిల్, గ్రేప్స్. యాక్చువల్గా లీస్ట్ ఇష్టం అంటే నాకు ఫ్రూట్స్లో యాపిలే, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను, ఇలా జ్యూస్లో అయితే ఈజీగా తినొచ్చు కదా అనేసి. ఇంకా ఇదేమో పుచ్చకాయ, పపాయ కాంబినేషను, తెలియట్లేదు కలర్ రెండు ఒకేలా ఉన్నాయి. ఇదేమో బనానా, గ్రేప్స్, ఇంకా యాపిల్ కూడా వేసాను, అవి కనిపించట్లేదు యాపిల్. ఇంకా ఇదేమో పుచ్చకాయ, దానిమ్మ గింజలు, పపాయ 3 వేసాను. ఇది గ్రేప్స్, దానిమ్మ గింజలు, ఇవి రెండు బ్లడ్ బాగా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడానికి యూజ్ అయ్యిద్ది కాంబినేషను, ట్రై చేయండి. ఇదేమో పపాయ, దానిమ్మ గింజలు. ఇదేమో యాపిల్, బనానా అండ్ పపాయ 3 వేసాను. ఇదేమో కర్బూజకాయ, పపాయ. ఇంకా అన్నీ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఫ్రీజర్లో పెట్టాను. ఇవి అన్నీ అంటే మనం వాడుకునే ముందు 1 hour ముందు తీసి బయట పెట్టుకొని తినండి, లేదంటే జ్యూస్ చేసుకోండి, అది మంచిది. ఎందుకంటే మరీ కూల్గా ఉన్నప్పుడు తినడం కూడా తాగడం కూడా అంత మంచిది కాదు. ఇదే అండి ఇవాళకి నా వీడియో, నా ఈ చిన్న టిప్. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి.